ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు విడుదల చేసిన నిధులను చూస్తుంటే అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకాలకి అన్నట్లుగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు అన్నారు. రాష్ట్ర వాటాలో 1100 కోట్లు విడుదల చేశారంటున్నారని, ఇవి ఏ మూలకు సరిపోవని తెలిపారు. అసెంబ్లీలో పంచాయతీరాజ్ శాఖ పద్దుపై జరిగిన చర్చలో పాల్గొన్న హరీష్ బాబు ఈ నిధులు కనీసం జీతాలు మెయింటెనెన్స్ కోసం కూడా సైతం సరిపోవని చెప్పారు. ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో 3 నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలన్నారు. ఈ వేసవి కోసం ఇబ్బంది ఉన్న ప్రాంతాల్లో బోర్వెల్స్ కి నిధులు ఇవ్వాలని కోరారు. ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో 3 నెలలకోసారి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వండి. దాంతో ఏమవుతుంది, వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ ఫండ్స్. ప్రతి 3 నెలలకు మాకు ఇన్ని డబ్బులు వస్తాయనంటే వాళ్ళు ఇంత కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. అట్లా లేకుండా 6 నెలలకోసారి 8 నెలలకోసారి ఎప్పుడైనా మల్టీపర్పస్ వర్కర్స్ ధర్నా చేసినప్పుడు వాళ్ళ జీతాలకు డబ్బులు రిలీజ్ చేయడం, ఇట్లా అన్ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో మీరు డబ్బులు రిలీజ్ చేయడంతో గ్రామ పంచాయతీలు వాళ్ళ కుదేలైపోయినాయి. అధ్యక్ష, ఎంత దారుణం అంటే గత వర్షాకాలం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా మా గ్రామ పంచాయతీల దగ్గర నిధులు లేకపోతే ఉన్న వ్యాపారస్తులందరూ మొండికేస్తే మంచిర్యాలలో ఒక వ్యాపారస్తుని మాట్లాడి వాళ్ళకు బ్లీచింగ్ పౌడర్ ఇప్పించాల్సిన పరిస్థితి.